జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని 14వ వార్డు బీజేపీ అభ్యర్థి దోనికెర శిరీష నవీన్ మాట్లాడుతూ నీతి నిజాయితీ నిస్వార్థంతో సత్యం ధర్మం సేవే అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నామంటూ ప్రతి ఒక్కరి ఆనందమైన విజయమని భావించి సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన వార్డు అభ్యర్థి చూసి మీరు గర్వపడేలా కష్టపడతాను అంటూ ప్రజలను కలుస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. ఆలోచించండి, ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి అనే వార్డు ప్రజలను కలుస్తూ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. బోయవాడలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇంటింట ప్రచారం చేపట్టారు. మందరాలు పోటీ అవుతుంది. అమ్మాయి గిడియోడు ఇడి దయచేసి అక్క పట్టుకోకు. కానీ అంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఉంటుంది. ఆ ఆవాస్ యోజన పథకం ద్వారా కూడా మన వాడగట్ల ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పీజీలు కానీ, అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే సీసీ కెమెరాలు. మనం ఆ సీసీ కెమెరా ప్రధానంగా వ్యక్తి పనులు చేసే ఒక్కసారి నమ్మకం పనిచేసి మీరు గర్వపడే విధంగా ఈ వార్డు కోసం కష్టపడి పనిచేపించి మన వార్డు మొత్తం మంచి డెవలప్ చేస్తాం. ఓకేనా? అలా అల్లుని తెల్లగొడుకుని లేకపోతే ఏమి ఆశీర్వాదం పెట్టారు. అమ్మ మర్చిపో ఆశీర్వాదం. సీసీ రోడ్డు కానీ, లైట్ ఓకేనా? అన్న కాదు తమ్ముడు అయితే ఇంత ముందు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండాలి. పోటీ భార్య పోటీ బీజేపీ మీద ఒక్కసారి అవకాశం చెప్పండి. చూస్తే చెప్తున్నామ్మా. ఓకేనా? ఖచ్చితంగా మర్చిపోండి. ఏం కాదు పెద్దనా పువ్వు గుర్తు చిన్నప్పుడు బీజేపీ అదేందా పెట్టుకున్నావు తింటున్నావు. అదే ఏం కాదు ఏం కాదు మర్చిపోతుంది. ఆశీర్వాదం మంచిగా చెల్ల పోటీ అవుతుంది. తాగనుకుంది మర్చిపోతుంది. చెప్పాలా? ఏం కాదు ఏం కాదు మంచి గెలాలి. ఓకేనా? మళ్ళీ గెలిచినట్టు ఈసారి ఇంతమంది ఓట్లని అటుండే కదా. అవి మర్చిపోకుండా మళ్ళా రోడ్డు పోయిన అయితే రాలేదు. పువ్వు గుర్తు పువ్వు గుర్తు ఇదే వాళ్ళ మర్చిపోకుండా ఒక్కసారి అవకాశం లేదు. ఈ రోడ్డు మంచిగా ఒక్కసారి ఆశీర్వదించు. మంచిగా ఆశీర్వదించు. మర్చిపోకూడదు ఖచ్చితంగా.
ఓకేనా మంచిగా ఉండాలి పెద్దోళ్ళు రాజు పల్లి 14వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దొనికెల శిరీష నవీన్ గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు ఈ 14 వార్డులో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ దేశం లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్లో మా ప్రియతమ నాయకుడు ధర్మపురి అరవింద్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఇంటి లోపల సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని చెప్పి ఈరోజు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క 14 వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్నా నా మీద నమ్మకంతో మీరు ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే ఖచ్చితంగా మీరు గర్వపడేలా ఈ వార్డును అభివృద్ధి చేసి ఈ వార్డులో ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి నా భార్య ఈ 14 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ అయిపోతా ఉన్నది కాబట్టి ప్రజల ఆశీస్సుల కోసం ఇవాళ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. అభ్యర్థిగా దొనికెల శిరీష నవీన్ నేను ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపించండి. ఏ సమస్యలున్నా నేను పరిష్కారం చేస్తామని